హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ని ఎలా ఇన్స్టాల్ చేసి ఎలా యాక్టివేట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ప్లగిన్స్ అని ఉంది కదా, సో ప్లగిన్స్లో యాడ్ న్యూకి వెళ్ళండి. సో యాడ్ న్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ ఉంది కదా, రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెర్చ్ ప్లగిన్స్లో ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఎలిమెంటర్ పేజ్ బిల్డర్, మోర్ దెన్ జస్ట్ పేజ్ బిల్డర్. ఓకే, సో మనకు తెలిసిందే. సో ఎలిమెంట్ అనేది పాపులర్ వర్డ్ప్రెస్ పేజ్ బిల్డర్. సో ఈ ప్లగిన్ యూజ్ చేసి మన అడ్వాన్స్డ్ డిజైన్స్ చాలా ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సేవ్ చేసిన తర్వాత జస్ట్ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ యాక్టివేట్ క్లిక్ చేయండి. ఓకే, ఎలిమెంటర్ అనేది సక్సెస్ఫుల్గా మన యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో మీకు జస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఏ పేజ్ని అయితే మీరు ఎలిమెంటర్తో ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ పేజ్ కనుక మీరు వెళ్ళాలి. ఆల్ పేజెస్. సపోజ్ నేను ఈ శాంపుల్ పేజ్ ఉంది కదా, ఈ శాంపుల్ పేజ్ నేను ఎలిమెంటర్తో ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో బట్ కాకపోతే ఫస్ట్ ఇక్కడ మీకు ఎలిమెంటర్ని చూపిస్తలేదు. ఎడిట్ ఉంది, క్విక్ ఎడిట్ ఉంది, ట్రాష్ ఉంది, వ్యూ ఉంది. సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎడిట్ ఉంది కదా, ఎడిట్ని క్లిక్ చేయండి. ఎడిట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే వన్స్ ఆ పేజ్ అన్నది ఎలిమెంటర్తో ఎడిట్ చేయడానికి యాక్టివేట్ అనేది అవుతుంది. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకే, మళ్ళీ ఒకసారి పోతుంది. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పేజీని ఈ ఎలిమెంటర్ సహాయంతో సో బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. సో ఈ వచ్చే ట్యూటోరియల్స్ ఈ ఎలిమెంటర్ యూజ్ చేసి పక్కన విడ్జెట్స్ ఉన్నాయి కదా, సో ప్రతి విడ్జెట్ కోసం సో అదేవిధంగా వీటికి ఎలిమెంటర్కి ఇంకా మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. లైక్ సైనా ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. ఇంకా మనకి బెటర్ డిజైన్స్ ఈ ఎలిమెంటర్ వర్షన్లో లేని డిజైన్స్ కూడా మనకు ఉండడం కోసం యాడన్స్ కూడా మనకి ఎలిమెంటర్ యాడన్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటి కోసం మనం వచ్చే ట్యూటోరియల్స్ ఇన్ డెప్త్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఒకసారి వచ్చి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ వచ్చి కదా, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎడిట్ క్లిక్ చేసి ప్రతి ఇక్కడ డైరెక్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పర్టికులర్ పేజ్ మనం ఎలిమెంటర్తో డిజైన్ చేయొచ్చు. ఓకే, సో స్మాల్ ట్యూటోరియల్ మీకు అనుకోదని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ రూమ్లో తెలియదు. ఓకే ఫ్రెండ్స్.